రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలైతే ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ అయితే పాల్గొనలేదు. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ భవన్‌కు వచ్చిన హరీష్ రావు మాత్రమే వేడుకల్లో పాల్గొన్నట్లయితే మనకు కనిపిస్తుంది. సీనియర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుండేదని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క అటు కేటీఆర్ కూడా ప్రస్తుతం దేశంలో లేరు. ఆయన అమెరికాలో ఉన్నారు. సో కేటీఆర్ లేరు, అలాగే కేసీఆర్ లేరు. కేవలం హరీష్ రావు ఒక్కడే బీఆర్ఎస్ భవన్‌కి వచ్చి అయితే అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కవిత ప్రైవేట్‌గా అయితే ఈ అవతరణ కార్యక్రమం అంటే బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. స్వతహాగా అయితే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి కూడా మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఈ ముగ్గురు అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీరు ముగ్గురు ముగ్గురు మధ్య విభేదాలు ఉన్నట్లయితే చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ బయటకు రాకపోవడంపై కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. ఒక ఉద్యమ నేత అయ్యుండి తెలంగాణ దినోత్సవం రోజు బయటకు వస్తే బాగుండేదని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే హరీష్ రావు బర్త్డే సందర్భంగా కూడా అటు కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఎవరు కూడా బర్త్డే విషయం చెప్పలేదు. హ్యాపీ బర్త్డే బావ అంటూ కూడా ఎవరు కూడా విషయం చెప్పలేదు. ఈ నేపథ్యంలో వారి మధ్య గ్యాప్ ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు హరీష్ రావు బర్త్డే సందర్భంగా అయితే బీఆర్ఎస్ భవన్ చుట్టూ అయితే భారీగా హరీష్ రావు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కొంతమంది కేటీఆర్ మద్దతుదారులు అయితే ఆ ఫ్లెక్సీలను చించేసినట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై మనకు పూర్తి క్లారిటీ అయితే లేదు. కానీ కేటీఆర్ అనుచరులు మాత్రం కొన్ని ఫ్లెక్సీలు చించేసినట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే కవిత పరిస్థితి కూడా బీఆర్ఎస్లో కొంచెం అంటే బీఆర్ఎస్లో కొంతకాలంగా అసమ్మతి ఉంది. ముఖ్యంగా ఈ ముగ్గురు మధ్య కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య అంటే విభేదాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు అయితే ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా గత 15 రోజుల నుంచి అయితే ప్రచారం జరుగుతుందని మనం చూసుకోవచ్చు. కవిత కేసీఆర్కు లేఖ రాసింది. రైతోత్సవ సభల గురించి అయితే అంటే ఎలకతుర్తి, వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో అయితే ఈ బీఆర్ఎస్ 25 ఏళ్ల రైతోత్సవ సభ జరిగింది. ఈ సభకు సంబంధించి కూడా కవిత ఒక లేఖనైతే కేసీఆర్కి రాసింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ లేఖ బయటకు వచ్చింది. దీంతో కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ లేఖ ఎలా లీక్ అయిందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పార్టీలో కొంతమంది అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె కొత్త జాగృతి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. గతంలో అశోక్ నగర్లో ఉన్న కార్యాలయాన్ని బంజారాహిల్స్కి తరలించారు. కవిత ఇంటి పక్కన అయితే జాగృతి కార్యాలయాన్ని మొన్న శనివారం రోజు అయితే ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకైతే కవిత జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. మనం చూసుకున్నట్లయితే జాగృతి ఆ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత మీడియా ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. అక్కడ ఫ్లెక్స్లో మనం చూసుకున్నట్లయితే జాగృతి కార్యాలయం అని ఉంది. అక్కడ ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది. మిగతా బీఆర్ఎస్ నేతల ఫోటో లేవు. ఈ నేపథ్యంలో కవిత సపరేట్ మార్గంలో వెళ్తున్నారని మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు అవతరణ దినోత్సవ వేడుకల్లో కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి రాకుండా జాగృతి కార్యాలయంలోనే అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత కేటీఆర్ను విభేదిస్తున్నట్లయితే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే ఇది టీ కప్లో తుఫాన్ లాంటిదని, కొద్ది కాలం తర్వాత ఈ సమస్యలు సమసిపోతాయని చెప్తున్నారు. అన్నీ కూడా కేసీఆర్ చూసుకుంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కేసీఆర్ బయటకు రాకపోవడం, అలాగే హరీష్ రావు బర్త్డేకు కేటీఆర్ కానీ కవిత కానీ బర్త్డే విషయం చెప్పకపోవడం, సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్లో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. Subscribe to One India and never miss an update.